Hello friends, welcome back to my channel. Here we come across chapter number 16 of Book of Job. చాప్టర్ 15లో యోబ్ ఫస్ట్ ఫ్రెండ్ అయిన ఎలీఫస్ చేసిన దారుణమైన విమర్శకి యోబ్ రియాక్షన్ ఎలా ఉందో ఈ చాప్టర్లో చూద్దాం. ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు అందులో నిజం లేకపోతే మనం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాం వాళ్ళకి. కొంతమంది అయితే సైలెంట్గా ఉంటారు, కొంతమంది అయితే స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతారు, మరికొంతమంది అయితే ఆ విమర్శలో నిజమున్నా సరే తీసుకోలేక రియాక్ట్ అవుతారు. అలాంటప్పుడు మన క్యారెక్టర్ డిసైడ్ చేసే అవకాశాన్ని అవతల వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. కానీ యోబు నీతిమంతుడని సర్టిఫై చేసింది ఎవరు? దేవుడే. సో హీ హ్యాస్ ద రైట్ టు రియాక్ట్. ఇంతవరకు అతను రియాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు తప్ప రివర్స్ అవ్వలేదు. ఇప్పుడైతే ఈ చాప్టర్లో ఎలీఫజు తన హద్దు దాటి మాట్లాడినట్టుగా యోబు కనిపించి ఈయన కూడా హద్దు దాటి మాట్లాడినట్టుగానే మనకు కనిపిస్తుంది ఈ చాప్టర్లో. ఇలాంటి మాటలు నేను చాలానే విన్నాను, మీరు చెప్పాల్సింది పూర్తయిపోయిందా అని రివర్స్ అటాక్ చేస్తున్నాడు యోబు. నేను కూడా ఇలా రియాక్ట్ అవ్వచ్చు. మీరు నా ప్లేస్లో ఉంటే నేను మీలాగా సూటిపోటు మాటలతో పొడిచేవాడిని కాదు, కానీ మిమ్మల్ని వాదార్చే ప్రయత్నం అయితే చేసేవాడిని అని తను వాళ్ళ ప్లేస్లో ఉంటే ఎలా చేసేవాడో యోబు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నాడు. బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చడానికి కాకుండా మరింత బాధ పెట్టడానికి మీరున్నారు. అసలు మీరొచ్చారు తప్ప నాకు ఎటువంటి ఓదార్పుని ఇవ్వలేదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్‌తో యోబు అంటున్నాడు. నేను మాట్లాడినంత మాత్రాన నా బాధ పోదు, నేను సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన నాకు ఓదార్పు కూడా రాదు అని తను బాధలో ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ తను మాట్లాడినంత మాత్రాన తనకేం ఒరిగిపోదు, తను ఊరుకున్నంత మాత్రాన తన బాధేమి చల్లారిపోదు అంటున్నాడు. మనం కూడా ఒక సిట్యుయేషన్‌లో మనం ఉన్నప్పుడు మనం ఏం చేసినా సరే చేసేదేముందిలే అని ఒక స్టేజ్‌లోకి వెళ్ళిపోతాం కదా! అలాగే ఇంతవరకు నేను మాట్లాడలేదు సరిగ్గా మీతోటి, రియాక్ట్ అవ్వలేదు. నేను గట్టిగా రియాక్ట్ అయినంత మాత్రాన నాకేదో కలిసొచ్చేదు. అలాగని చెప్పి నేను సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన నాకున్న బాధ కూడా పోదు అనే ఉద్దేశంతో ఎంతసేపు మీరన్న మాటలు నూరుకున్నాను అని చెప్తున్నాడు. యోబు ఎలీఫజుతో మాట్లాడుతూనే దేవుడిని ఉద్దేశించి దేవుడు తనకి ఆయాసం కలిగించాడని, తన బంధువర్గాన్నంతా పాడు చేశాడని, నా దేహమంతా నీవు పట్టుకొని ఉన్నావు, ప్రజలందరూ తన మీదకి గుంపులుగా వచ్చి తనని చెంప మీద కొడతారని, తిరుగుబాటు చేస్తారని ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే కొన్ని మాటలు ఇలా అన్నాడు. ఈ విషయంలో దేవునితో గొడవ పడాల్సొస్తుంది అని చెప్తూ కొద్ది సంవత్సరం తర్వాత నేనిక్కడ ఉండను అని చెప్తున్నాడు. ఈ చాప్టర్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరైనా సరే మన మీద విమర్శ చేసినప్పుడు, ఆ విమర్శలో నిజం కానప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి. యోబు ఎలాగైతే ఓర్చుకొని రియాక్ట్ అయ్యాడో, మనం కూడా అలా రియాక్ట్ అవ్వకపోతే మనం తప్పు చేసిన వాళ్ళుగా వాళ్ళ ముందు ఒప్పుకున్నట్టు అవుతుంది. చూసారా? మొదటి నుంచి కూడా యోబు ఎక్కడా కూడా నేను పలానా తప్పు చేశానని చెప్పి ఒప్పుకోలేదు. వాళ్ళు ముగ్గురు స్నేహితులు యోబుని నువ్వేదో రహస్య పాపం చేసి ఉంటావు అని చెప్తున్నా సరే, యోబు మాత్రం నేను ఎటువంటి పాపం చేశాను మీకు తెలుసా? మీరు చూసారా? అదేంటో చెప్పండి, సరి చేసుకుంటాను అని స్నేహితుల్ని గద్దిస్తూనే దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను చేసిన పాపం ఏంటి అని. నిజంగా ఎటువంటి తప్పు చేయని వాడికి అటువంటి ధైర్యం ఉంటుంది. కానీ మనం ఏదైనా రహస్య పాపాలు చేశామా అనేది మనం సరి చేసుకోవాలి. దేవుని కృప ఎలా ఉంటుందంటే, మనం పొరపాటు చేసినా సరే ఆ పొరపాటుకి వెంటనే మనకి శిక్ష రాదు. మీకు ఉదాహరణ చెప్తాను. 2 డేస్ బ్యాక్ నేను బయటికెళ్దామని రెడీ అవుతున్నప్పుడు నా బైకే నాకు కనిపించలేదు. చాలా వెతికాను. వెళ్ళాల్సిన టైం అయిపోతుంది. కనిపించకపోయేసరికి నాకు ఒక ఫోనొచ్చింది. ఆ ఫోన్ మాట్లాడుతూ ఉండగా బయటికెళ్ళి చూశాను. అప్పుడు నాకు అర్థమైంది, నా బైక్‌కి అండ్ నా ఇంటి తాళాలు కలిపి ఒకే కీ చైన్‌కుంటది. అది ఇంటి తాళానికి పెట్టేసుంది. దాని అర్థం ఏంటంటే, నేను ఆ కీ లోపలికి తీసుకురావడం మర్చిపోయాను. రెండోదేంటంటే, నా బైక్ కూడా గేట్ బయటే పార్క్ చేసి ఉండిపోయింది. అంతకు ముందు రోజు రాత్రి నేను బండి లోపల పెట్టడం మర్చిపోయాను. ఇంటి తాళం, బండి తాళం అలాగే వదిలేసి వెళ్ళిపోయాను. పొరపాటున ఎవరైనా దాన్ని చూసుంటే నా బండి తీసుకెళ్ళిపోయేవారు కదా! అయినా సరే నాకు ఆ నష్టం జరగలా. ఒకవేళ అది నాకు జరిగుంటే కేవలం నేను చేసిన పొరపాటు వల్లే అది జరిగుండాలి. దానికి నేను ఎవరిని కారణం చేయలేను. ఎవరు దాని మీద బాధ్యత తీసుకోరు. నా నిర్లక్ష్యం వల్లే అది జరిగింది. కానీ అది జరగటం వల్ల ఇలా చేయకూడదు అని నాకు తెలిసొచ్చింది తప్ప ఎటువంటి నష్టం జరగలేదు. నష్టం జరగకూడదని లేదక్కడ. జరిగుండదేమో. ఇక్కడేం జరిగింది? ఒక గ్రేస్, దేవుని యొక్క కృప మన మీద ఉండటం వల్ల మనం ప్రమాదం నుంచి తప్పించుకున్నాం.
మనం ఇదవ్వచ్చు. మనం చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల జస్ట్ మనం అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు బ్రేక్ ఎయడం మర్చిపోయామనుకోండి, యాక్సిడెంట్ అవుతుంది. లేదా సరిగ్గా చూసుకోకపోతే యాక్సిడెంట్ అవుతుంది. చిన్న పొరపాటు వల్ల పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి కదా! అటువంటిది నేను చేసింది పెద్ద పొరపాటే. కానీ చిన్న ప్రమాదం కూడా, చిన్న నష్టం కూడా నాకు జరగలేదు. ఇటువంటి సందర్భాన్నే దేవుని కృప మన మీద ఉండటం అంటారు. దేవుని దయ అంటారు. కొంతమందైతే నీకింకా భూమి మీద నూకలున్నాయని సరదాగా చెప్తుంటారు కదా! ఎటువంటి ప్రమాదం మనకు జరగకుండా ఈవెన్ దో మన పొరపాటున్నా సరే, అటువంటి సిట్యుయేషన్‌లో మనం ఎలాంటి నష్టం పొందలేదంటే దాన్నే దేవుని కృప అంటారు. అటువంటి కృపకి మనం కృతజ్ఞతలు వహించాలి కదా! అందుకే నేను వెంటనే థాంక్స్ చెప్పాను దేవునికి. మనకి కూడా రియల్ లైఫ్‌లో మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులు, మన ఫ్రెండ్స్ మనకి చాలా హెల్ప్ చేసుంటారు. వాళ్ళు ఆ హెల్ప్ మనకి చేసుండకపోతే మనకి ఏదైనా చిన్న రిస్క్ ఫ్యాక్టర్ వచ్చుండొచ్చు. మనం దాన్ని తప్పించుకొనుండొచ్చు. కానీ మనం వాళ్ళకి థాంక్‌ఫుల్‌గా ఉన్నామా? థాంక్‌ఫుల్‌గా ఉంటే సరిపోయిందా? వాళ్ళకి థాంక్స్ చెప్పాల్సుందా? ఒకవేళ వాళ్ళకి థాంక్స్ చెప్పాం గానీ థాంక్‌ఫుల్‌గా లేమా? ఇది మనం టెస్ట్ చేసుకోవాలి. ఎందుకనంటే మనం నిజంగా థాంక్‌ఫుల్‌గా ఉంటే థాంక్స్ చెప్పకపోయినా పర్వాలేదు. బట్ అవతల వ్యక్తి మన దగ్గర నుంచి థాంక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు అంటే హి ఫీల్స్ దట్ మోర్ హెల్ప్ ఈస్ గివెన్ బై హిమ్ టు అస్. కాబట్టి వాళ్ళది వాళ్ళకి తిరిగిచ్చేస్తే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి మనం థాంక్స్ చెప్పడం కంటే అంతకంటే వాళ్ళకి కావాల్సిందేముంది? ఎప్పుడైనా వాళ్ళకి హెల్ప్ కావాల్సినప్పుడు మన దగ్గర ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! అదొకటి చేసి పెట్టాలి. వి ఆర్ లయబుల్ టు దట్. సో మై ఫ్రెండ్స్, మోర్ లెసన్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్. లెట్ us again discuss the chapter 17 of Book of Job in the next episode. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఫుల్‌గా చూడండి. థాంక్ యూ సో మచ్.